న్యాయవాదులపై దాడి చేసినటువంటి బ్లడీ సీఐ రౌడీలాగా ప్రవర్తిస్తున్న పోలీసుల విధానం, రౌడీలలాగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసుల విధానం, చట్టాన్ని ధిక్కరిస్తున్న పోలీసుల విధానం, చట్టాన్ని ధిక్కరిస్తున్న పోలీసుల విధానం. డౌన్ ద బ్లడీ సీఐ, డౌన్ ద బ్లడీ సీఐ. న్యాయవాదులపై దాడి చేస్తున్న సీఐ, రౌడీలాగా ప్రవర్తిస్తున్న సీఐ. వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత. నినాదాలు ఏంటి ఇంకా? ఈరోజు మా కర్నూలు బార్ అసోసియేషన్ తరఫున జిల్లా ఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. కారణం ఏమిటంటే కర్నూలు 4th టౌన్ స్టేషన్ సిఐ గారైన విక్రమసింహ గారు మా తోటి సహోదరుడు అడ్వకేట్ అయినటువంటి పవన్ కుమార్పై మ్యాన్ హ్యాండిలింగ్ చేశారు. దీన్ని మేము తీవ్రంగా యావత్ ఫెటర్నిటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అడ్వకేట్స్, తెలంగాణలో ఉన్న అడ్వకేట్స్ కూడా ఈరోజు కోర్టును బహిష్కరించినారు విధులను. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంటు, ఒక అడ్వకేట్ అనేటివి రెండు ప్రొఫెషనల్ సంబంధించినటువంటి జాబ్ సెక్టర్స్. అంటే ఇద్దరికి ఉన్నటువంటి ఏముంటుంది, ప్రజలకు న్యాయం చేయాలనేది ప్లాట్ఫామ్స్ అవి. అక్కడ పోలీస్ స్టేషన్కి ప్రజలు ఎందుకు పోతారు? పోలీసు వాళ్ళ దగ్గర నుంచి న్యాయం దక్కుతుందని వెళ్తారు. అదే ప్యారలల్గా ప్రజలు కూడా, బాధితులు కూడా అడ్వకేట్ దగ్గరికి, పోలీసు వారి నుంచి కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయిలు అడ్వకేట్ దగ్గరికి వచ్చి బెయిల్ పర్పస్ కోసం వాళ్ళు అడ్వకేట్స్ కలుస్తారు. అడ్వకేట్ వాళ్ళ తరఫున వచ్చి స్టేషన్కి వస్తే బాధ్యత గలటువంటి 4th టౌన్ సిఐ విక్రమసింహ గారు, అంత అనుభవం ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఆయన చట్టాన్ని చేతిలోకి ఏ విధంగా తీసుకొని ఈరోజు మా అడ్వకేట్ని పవన్ కుమార్ మీద దాడి చేసినాడు అనేది ఆయన బహిరంగంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు గతంలో కూడా పత్తికొండ పోలీస్ వారు కూడా పత్తికొండలో ఉన్నటువంటి కోర్టు నందు కూడా కేసుకు హాజరైనటువంటి ముద్దాయిని కోర్టులోకి వచ్చి లిఫ్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయినారు. అంటే ఈ విధంగా చట్టాన్ని పోలీసు వారి చేతిలో తీసుకుంటే ఇంకా ప్రజలు ఎక్కడికి పోవాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? కానీ ఈరోజు మాకు ప్రధాన డిమాండు పవన్ కుమార్ మీద దౌర్జన్యంగా దాడి చేసినటువంటి విక్రమసింహ గారిని తక్షణమే సస్పెండ్ చేసి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తీసుకున్నంత వరకు మా అడ్వకేట్ ఫెటర్నిటీ కోర్టు విధులను